సార్ నమస్తే. నమస్తే అన్న. నా పేరు పెదవర బ్రహ్మయ్య. మన ఆలోచన సాధన సమితిలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. నెక్స్ట్ నాపల్ ప్రోగ్రామ్ 19th ఎంతమంది గ్యాదర్ కావచ్చు? ఒక 30,000 మంది గ్యాదరింగ్ అవుతారన్న. ఎందుకంటే మేము గత 3 నెలల నుంచి ఈ యొక్క ప్రోగ్రాం గురించి నిరంతరం ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో అందరినీ, తెలంగాణలో ఉన్న విద్యావంతులని, ఉద్యమకారులని, ఇంటలెక్చువల్స్ ని, కవులని, రచయితలని, తెలంగాణలో బీసీల మీద ప్రేమ ఉన్న వాళ్ళందరినీ కలిసి వారికి ఆహ్వాన పత్రికలతో పాటు ప్రతి ఒక్క మెసేజ్ ని వారికి పంపడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ కి తెలంగాణ నుంచి 30,000 మంది వస్తారు. ఈ యొక్క ప్రోగ్రామ్ కి ఏ పార్టీలతో సంబంధం లేని నాయకుడంగా బీసీలు యొక్క సభకు హాజరవుతారు. విఐపీలే ఒక 500 మంది రావచ్చని అంచనా ఉంది. నేను గత సంవత్సరం నుంచి మన ఆలోచన సాధన సమితిలో క్రియాశీలంగా పనిచేస్తున్నాను. ఇంతకు ముందు మాది మెడికల్ షాప్ అన్న. గత సంవత్సరం నుండి ఈ సంవత్సరమే అన్న ఎమ్మడే నిరంతరం ఉంటున్నాను అన్న. అక్కడ మేము గ్రామాల నుండి, పట్టణాల నుంచి, జిఎస్ఎల్ పరిధి నుంచి, హైదరాబాద్ నుంచి వాళ్ళకు బస్సులు కడుతున్నాము. వారికి వసతులు, అక్కడికి వచ్చే వాటర్ ప్యాకెట్లు, తర్వాత అక్కడికి వచ్చే వాళ్ళకి కొంతవరకు జాతరలాగా ఉంటది. తినబండారాలు ఉంటాయి. అక్కడ ఒక బోనాల పండుగ, ఒక బతుకమ్మ పండుగ, ఇట్లా మన మోహన్ బావుల ఫోటోలు, కులవుట్టుల ఫోటోలు, ఇలా ఎక్కడికక్కడికి ఎవరికి ఇబ్బంది కాకుండా అక్కడ వాలంటీర్లను పెట్టినాము. వాళ్ళు ఎక్కడికి ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళకి చెప్పి అన్న కమిటీలు కూడా ఏర్పాటు చేసిండు. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది కాకుండా ఈ జనజాగరణ జాతర కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా వచ్చి ఆ యొక్క జాతరలో బీసీలు ఒక మనం పిలువకుంటేనే ఒక సమ్మక్క సారక్క జాతరకు, ఒక కృష్ణగండ జాతరకు పోతాం కాబట్టి మనం కూడా ఈ జాతరకు ఎవరు చెప్పకుండా కూడా వచ్చి జాతరలో మనం చూసి రేపు రాబోయే రోజులలో బీసీల చైతన్యం ఆయుధంగా అక్కడికి వచ్చి ఇదొక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటది ఈ జనజాగరణ జాతర కార్యక్రమం. కట్కం నరసింహారావు గారు అన్న చేస్తున్న కృషికి మన అందరం ఆకర్షితులై రాబోయే రోజుల్లో ఒక ప్రపంచంలో బీసీలో చైతన్యం వస్తాయని మేము అనుకుంటున్నాం అన్న. థాంక్యూ. జై బీసీ, జై బీసీ.